నమస్తే అండి. మరొక వీడియో చేస్తున్నాను చూడండి. నా పేరు లావరాజు. నా యూట్యూబ్ ఛానల్ పేరు లావరాజు 838. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ కాయిన్స్ సరే చూడండి. దుర్గమ్మ తల్లి కాయిన్. ఈ కాయిన్ వాల్యుబుల్ అని మేము కొనేసాం. అహ్మదాబాద్ తెమ్మంటున్నారండి మమ్మల్ని. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కానీ వాళ్ళు మోసం చేస్తారని భయమేసి మేము భయపడుతున్నాం. మాకు చూస్తే హిందీ రాదు. ఇలాంటి కాయిన్స్ ఎన్నో మూటల పోగులు అన్ని పోగులేసి ఒక 5 బకెట్లు కాయిన్స్ కొనేసాం మేము. 5 లక్షలు 6 లక్షలు అయ్యింది మాకు ఇప్పటికి. ఆ కాయిన్స్ కొనేసాం మేము. ఇప్పటివరకు కాయిన్స్ కొన్నాం అంటే అతి తక్కువగా కొన్నాం మేము. ఒక కాయిన్ మాత్రం 40,000 పెట్టుకున్నాం. ఈ కాయిన్ 40,000 పెట్టుకున్నాం మేము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. చూడండి, మేము చేసి జెన్యూన్ మీ ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా పర్లేదు, కానీ 6 దాటిన తర్వాత ఎప్పుడు కాల్ చేయకూడదు. ప్రతి టైం మాది ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. ఫోన్ ఎత్తాం, మీకు సమాధానం చెప్తాం మేము. ఏ క్షణం కూడా మేము చెప్పకపోయినా ఏదైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, అన్సబ్స్క్రైబ్ చేసుకుద్దురు. చూసుకోండి, మీకు ఏ కాయిన్ కలితే అన్ని కాయిన్స్ ఉన్నాయి. మీ నెంబర్ రాయండి. అంతలోకి మీ నెంబర్ రాయండి. నా నెంబర్ రాయితే రాయండి. ఇదిగో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూడండి. ప్రతి కాయిన్ క్వాలిటీగా ఉంటుంది. జెన్యున్గా ఉంటాయండి. ఎవరన్నా మీ కాయిన్ ఉన్నాయి మేము కొంటాము అని మీకు ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి మనల్ని డబ్బులు అడుగుతారు. 50,000 కట్టండి, 1,00,000 రూపాయలు కట్టండి అని అడుగుతారు. అడిగి మనల్ని ఏం చేస్తారంటే మోసం చేస్తారండి. ఇప్పుడు కొన్ని కూడా ఎవడున్నా ఆధార్ కార్డు గట్ట అడగడం. వాళ్ళు ఎందుకు అడుగుతారో మనకు తెలియదు. చెప్పు నెంబర్ చెప్పు. 966 258 966 258 258 258 8 665 మీ నెంబర్ కూడా రాయండి కదా. నేను యూట్యూబ్ చేసి నా నెంబర్ చెప్తానంటారటండి. మీ ఓనర్ నెంబర్ కావాలి కానీ ఇక్కడ మీ భయం పడిపోతున్నారు. పోలు అలా చేస్తూ ఉంటారు. నేనేం డీల్ చేస్తాను? మీరు ఓనర్ కాబట్టి మీ నెంబర్ ఇవ్వాలా. నా నెంబర్ ఇస్తుంటే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళు. అదేనండి, పారేస్తారులే, కాదంటలేదు. మీ కాయిన్ మీది కాబట్టి మీరు మాట్లాడుకోవాలా. ఇదో డబ్బులు ఇస్తున్నారు కదా నేను వీడియో చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. చూడండి, బోల్డ్ కాయిన్స్ ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ కాయిన్సే. ఇంకా ఈ కాయిన్స్ నెక్స్ట్ వీడియో పెడతాను. పైసలు 1 పైసలు మీ చిన్నతనంలో మీరు చూడలేనండి కాయిన్స్ పెడతానండి. మీరు పుట్టినప్పుడు ఉన్న కాయిన్స్, మీ నాన్నలు చిన్నప్పుడు మీ నాన్నలు చిన్నప్పుడు కాయిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, మాకు అందుబాటులో ఉన్నాయి. అందులో రాగి కాయిన్లు ఉన్నాయి, వెండి కాయిన్లు ఉన్నాయి, సిల్వర్ కాయిన్లు ఉన్నాయి, సొత్తు కాయిన్లు ఉన్నాయి. మీకు ఎనీ టైం మా ఓనర్ ఈయనేనండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాంబాబు అండి. మాది
తుని. ఏ ఊరండి మీది? మాది కోటనందూరు అండి, తుని కోటనందూరు మండలం. నా పేరు రాంబాబు అండి. నేను కాయిన్లు ఒక ఇంచుమించు 3 నెలల కింద 4 నెలల కింద 4 నెలలు పెట్టి మామూలుగా మా దగ్గర కొద్ది కాయిన్లు ఉంటే ఆ కాయిన్లతో పాటు యూట్యూబ్లో చూసి మేము యూట్యూబ్లో చూసి కాయిన్లు మోసపోయామండి. తెలిసో తెలియక 5,000 10,000 ఇలా ఇచ్చేసేసేసి 20,000 మంచి మంచి కాయిన్ లాంటి వాళ్ళు 15 లక్షలు 13 లక్షలు 8 లక్షలు 9 లక్షలు అంటే సులువుగా వస్తున్నాయి కదా అని సరే 50,000 పోయినా పర్లేదు, 50,000 ఖర్చులు పోయినా పర్లేదు అన్న ఉద్దేశంతో ఈ కాయిన్ చూడండి. మేము 1989 జవహర్లాల్ నెహ్రూ కాయిన్ 5 రూపీస్ కొన్నామండి. చెప్పండి సరే. 20,000 30,000 ఇచ్చి కొనేసామండి. 50,000 అన్నా కొనేయడానికి రెడీ అయిపోయాం. మేము కొనేసినట్టుగా మీరు కొనేసుకోం అసలు లేదు. ఒకవేళ మేము ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్తే అక్కడ రేట్లు పెట్టి వచ్చి మేమే కొంటాం. ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయని ఆశపడి యూట్యూబ్లో అవి చూసి ఆన్లైన్ ద్వారా మీరు అమ్ముకుందామంటే అమ్ముకోవచ్చు. వాళ్ళు ఆధార్ కార్డు అడుగుతారు. మీకు బ్యాంక్ నెంబరు, ఆధార్. 50 లక్షలు 30 లక్షలు మీరు పెట్టిన కాయిన్లకి అమౌంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వాట్సాప్లో పెడతారు. మీకు 40,000 వస్తున్నాయి, దీని వాల్యుబుల్ ఇది సంగతి, మీకు నాకు కాయిన్లు పంపించేయండి, మీకు సగం డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తాము అంటారు. మీరు అకౌంట్లో చూసినంతసేపు ఉంటుందండి. మీరు డబ్బులు తీయడానికి వెళ్ళినప్పుడు ఏమి ఉండవండి. ఏంటంటే మీరు ఆధార్ కార్డు ఇచ్చారంటే అసలు ఆధార్ కార్డు ఇవ్వకూడదు. అది కావాల్సిన కాయిన్లు మీ దగ్గరకు వచ్చి మీరు ఎంతో కొంత తగ్గించి ఇచ్చేసినా బాధలేదు కానండి, ఆయాలతో వదిలిపోతుంది. మీ జీవితాంతా బాధపడతారు. ఏంటంటే మీరు ఎప్పుడైనా బ్యాంకులో వేసుకున్న డబ్బులు ఆ ల్యాప్టాప్లో రీషార్ట్ కొట్టేసుకుంటారు, రీ అకౌంట్ కొట్టేసుకుంటారు. రీ అకౌంట్ కొట్టేసుకుంటే మీ దాంట్లో ఏమి ఉండవు. ఆ తర్వాత మీరు బాధపడతారు. మీ లైఫ్ అంతా పోయినట్టే. ఈ కాయిన్లు పోతున్నాయి, ఈ డబ్బులు పోతున్నాయి. దేనివల్ల అండి ఉపయోగం? మీకు బయ్యర్ నెంబర్ కావాలంటే ఇస్తాం, కావాలంటే చూసుకోండి. మా మాట ఉట్టిది అయితేని, నా మాట ఏమన్నా ఉట్టుది అంటే మీరు బయ్యర్ నెంబర్లు ఇస్తాం. నేను అన్నది కరెక్ట్గా కాదో అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు మమ్మల్ని నమ్మని ఇద్దరు కానీ మాకేమొద్దు. మీరు కష్టపడ్డవాళ్ళు, మీ కష్టాలు మాకు అవసరం లేదు. మేము అక్కడ 5,000 రూపాయలు అమ్మిందనుకోండి, మేము 2,000 3,000 కొంటాం. ఏంటి మీకు అమ్మి పెట్టాలంటే 100కి 20% మీకు 20% ఇస్తానంటే మేము వస్తాం, మేము అమ్మి పెడతాం. లేదా అంటే మీ దగ్గర అట్టి పెట్టుకొని ఉంచుకోండి, ఏమైపోవు డబ్బులు. ఎప్పటికన్నా డబ్బులు వస్తాయి. కానీ ఏంటంటే ఎవరిని నమ్మొద్దు. మీరు ఆధార్ కార్డు ఇవ్వద్దు, మోసపోవద్దు. మాకు అవసరమైతే మీ కాళ్ళ దగ్గరకు వస్తాం. మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మాకు ఇంత తగ్గించి ఇవ్వండి, మేము అట్టిపోతాం డబ్బులు ఇచ్చి. అంతే తప్ప వాళ్ళతో పోద్ది. మళ్ళీ కొనుక్కుంటారు మీరు. మా దగ్గర పెట్టి మా దగ్గర ఎలా కొనుక్కుంటున్నారా? మీరు ఒక కాయిన్ 2,000 3,000 కొన్నామనుకోండి, మీరు 500 కొనుక్కోండి ఇంకో కాయిన్. మీకు బెనిఫిట్ కదా. మాకు వచ్చిన దాన్ని బట్టి మేము కొంటాం, మేము ఇచ్చిన దాన్ని బట్టి మీరు కొనుక్కోండి. మేము ఆధార్ కార్డు వచ్చి ఏం అవసరం లేదండి. చెప్పండి. నమ్మవలసింది ఏమైనా ఉంటే ముందు జాగ్రత్త కోసం చెప్పామండి. మేమేదో ఇలా చెప్తున్నాం ఇంత సొల్లని మాకేం అవసరం లేదండి. మేమే పేదవాళ్ళమే, మేమే ధనవంతులేమేం కాదు. ఏంటంటే కష్టపడ్డవాడు సొమ్ము అనవసరంగా దొంగల పాలు అయిపోయిందంటే తర్వాత బాధపడేది మీరే. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఈ ఛానల్ చూసిన ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మేము ఇందులో పొరపాట్లు మేమేం చెయ్యం, మేము చెయ్యను. మాది మాత్రం జెన్యున్గా. ఇదిగో మా నెంబరు, ఆయన నెంబర్ ఉన్నందుకు బాధపడుతున్నారు. మా నెంబరు అంటే ఆయన నెంబర్ ఎందుకు అన్నాడంటే ఉదయం 6 గంటలు స్టార్ట్ చేసి రాత్రి 12 1 గంట ఫోన్ చేసి మా దగ్గర కాయిన్లు ఉన్నాయి కొంటారా, మా దగ్గర కాయిన్లు కొంటారా అని అడుగుతున్నారు. ఇది మా కాంటాక్ట్ నెంబరు. కాల్ చేయండి, ఆయన నెంబర్ ఇస్తాను, వాళ్ళు కాల్ చేద్దరు. మీకు కావాలనుకుంటే ఇంకా వేరే వీడియో చేస్తాను. దాంట్లో బయలు నెంబర్లు పెడతాను, ఒక 10 నెంబర్లు పెడతాను. ఏ ఒక్కడు కూడా మీకు ఫోన్ రెస్పాండ్ అవ్వదు, ఫోన్ అవ్వదు.
మీరు ఒకసారి ట్రై చేయండి. మేము మాట్లాడతాం, మొత్తం మాట్లాడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరిగా లైక్ కొట్టండి సార్. థ్యాంక్ యూ.